హాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేయండి. అలాగే చికెన్లో ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా మీరు వంట చూస్తూ వినేయండి, నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు చికెన్ మనం తరచుగా తింటూ ఉంటాం కదా. మరి తినడమే కాకుండా దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, మీరైతే వంట చూస్తూ వినేయండి. ప్రోటీన్ ఉంటుంది ఇందులో, కండరాల పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది ఈ చికెన్ అనేది. సెలీనియం అనేది ఉంటుంది, నియాసిన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. థైరాయిడ్కి అలాగే సంతాన ఉత్పత్తికి కూడా పనిచేస్తుంది. తర్వాత అమైనో ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇది లీన్ అనే ప్రోటీన్కి మూలం అన్నమాట. అంటే ఇందులోంచి ఎంతో లీన్ ప్రోటీన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. అయితే ఇన్ని లాభాలు ఉన్నాయి. అలా అనేసి ఏ చికెన్ పడితే అది కాదు, తినకూడదు. మీకు తెలుసు కదండి, మీకు ఆరోగ్యానికి ఏది మంచిది అనిపిస్తే ఆ చికెన్నే తరచుగా తీసుకోండి. ఇప్పుడు కొన్ని వాటి వల్ల హార్మోన్స్ ప్రాబ్లం అవుతుంది కదా, ఇన్బ్యాలెన్స్ అవ్వడము, రకరకాల రోగాలు అయితే వస్తున్నాయి కదా. అలా కాకుండా మీకు ఆరోగ్యానికి ఏది మంచిది అంటే అది ఆ రకమైన చికెన్నే తరచుగా తీసుకోండి. అందులో చికెన్లో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్ని ఖనిజాలు ఉంటాయి, ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి తీసుకోండి. కానీ ఆరోగ్యకరమైనదే తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు కర్రీలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇదైతే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి మసాలా పౌడరు. ఇది దగ్గర పడిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలోని కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ప్రతి ఫుడ్లో కూడా ఆ ఫుడ్లో ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, దాని ద్వారాగా మన బాడీకి ఏవైతే ఉపయోగాలు ఉన్నాయనేది నేను ప్రతి వీడియోలోని కూడా నేను చెప్తున్నానండి. మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలు నచ్చితే కనుక లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలండి. చూస్తున్నారు కదండి, చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడ కర్రీ అయితే దగ్గర పడిపోయింది. సాధ్యమైనంత వరకు నేనైతే ఆర్టిఫిషియల్గా ఏది కూడా కెమికల్స్ అయితే నేను వాడలేదు. ప్రతిదీ కూడా సహసిద్ధంగా నేను సొంతంగా ఇంట్లో చేసుకున్నవే నేను ప్రతి కర్రీకి వాడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇలా దగ్గర పడినిచ్చి మనమైతే దింపేసుకోవాలి. చూడండి, గ్రేవీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోద్ది కదా మనకి. చూడండి, చక్కని గ్రేవీతో ఎంత బాగుందో. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.